ఖమ్మం జిల్లా మదిర మండలం సిరిపురం గ్రామం శివాలయంలో దొంగలు పడ్డారు. దేవాలయం తలుపులు పలగొట్టి అమ్మవారి వెండి కిరీటం, సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్, హుండీలోని 40,000 రూపాయలు దోచుకెళ్లారు. ఉదయం యథావిధిగా అర్చకులు దేవాలయానికి వెళ్లి చూడగానే చోరీ ఘటనను గుర్తించి పోలీసులకు, ఎండోమెంట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంకు పోలీసులు చేరుకొని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. హుండీలో సుమారు 40,000 రూపాయలు, మూల విరాట్ అమ్మవారి వెండి కిరీటం 210 గ్రాములు పోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. శ్రీ నరేంద్ర స్వామి వారి దేవాలయం సిరిపురం గ్రామం అర్చకుడిని. నా పేరు ప్రధాన రామకృష్ణ శర్మ. ప్రతిరోజులాగానే దేవాలయం 5 గంటలకు తలుపు తీద్దామని వచ్చేసరికి తాళం పగలగొట్టాను. లోపలికి చూస్తే దొంగతనం జరిగినట్టుగా భావించి లోపలికి వచ్చేసాను. హుండీ పగలగొట్టి ఉంది. లోపల గర్భాలయంలో మూల విరాట్ అమ్మవారి కిరీటము దొంగతనం చేసినట్టుగా ఉంది. ఈ సీసీ కెమెరాలు రికార్డ్ చేసి హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకొని వెళ్ళడం జరిగింది. ఈ మొత్తం కూడాను ఫిర్యాదుగా మేనేజర్ గారికి తెలియపరిచాను. ఆయన గారి ద్వారా పోలీసులు కూడా ఫిర్యాదు ఇచ్చాను. వాళ్ళు వచ్చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ శ్రీ నరేంద్ర స్వామి దేవాలయం సిరిపురం గ్రామానికి నేను మేనేజర్గా శ్రీ రామకోటేశ్వరరావుని పనిచేయుచున్నాను. ఈ యొక్క దేవాలయం ఉదయం 5 గంటలకు దేవాలయ అర్చకులు గుడి తలుపులు తీద్దామని రాగా తాళాలు పగలగొట్టి దేవాలయం యొక్క హుండీ తస్కరించడం జరిగిందని మాకు ఫోన్ ద్వారా తెలియజేశారు. నేను తక్షణమే ఖమ్మం నుంచి బయలుదేరి వచ్చి గౌరవ ఎస్ఐ గారికి ఫోన్ ద్వారా విన్నవించి వారిని ఇక్కడ పిలిపించడం జరిగింది. 9 గంటల ఎస్ఐ గారు కూడా వేం చేసి మొత్తం చూడగా దేవాలయం లోపల అమ్మవారి విగ్రహానికి మూల విరాట్కి సంబంధించిన వెండి కిరీటం 210 గ్రాములు గలది మరియు సీసీ కెమెరా, హార్డ్ డిస్క్ కూడా పగలగొట్టి దాన్ని కూడా తీసుకొని తస్కరించి తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా రూరల్ మన సిఐ గారు వైరా నుంచి కూడా విచ్చేసి ఈ యొక్క మొత్తం నీటిని క్లూస్ టీమ్ ద్వారా మొత్తం కూడా క్లూస్ అన్ని సేకరించి ఆ యొక్క దొంగలు పట్టుకొని తను న్యాయం చేస్తానని తెలిపారు. ఉండినందు సుమారు 20,000 రూపాయలు గల పైకం పోయిందని అంచనా వేయడం జరిగింది. అలాగే వెండి కిరీటం సుమారు 20,000 రూపాయలు గలది, సీసీ కెమెరా యొక్క హార్డ్ డిస్క్ ఈ రకంగా దొంగతనం చేయడం జరిగింది. ఎస్ఐ గారు వీరందరూ కూడా పట్టుకుంటానికి తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపి ఉన్నారు. కావున ఆయన దేవాలయం